చేసిన తర్వాత టచ్లో ఉన్నారా వీళ్ళు ఇప్పటికీ ఎవరన్నా? లేరు, ఎవరు లేరు, బయటకు వచ్చే ఎవరు లేరు, బయటకు వచ్చేసిన ఓకే. తర్వాత అంటే ఈ నక్సలైట్లు ఎక్కువ ఉండే ప్రదేశాలు రాష్ట్రాలు ఏడేడు అసలు? ఇప్పుడు ఒకప్పుడైతే మన తెలంగాణలో అయితే బాగా పుట్టింది. ఇక్కడ నుండి దండకారణ్యం, జార్ఖండ్, తర్వాత బీహారు, పశ్చిమ బెంగాల్, తర్వాత మన తమిళనాడు, తర్వాత కర్ణాటక, ఇప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ చెప్తలే. అదే ఛత్తీస్గఢ్, డీకే దండక ఛత్తీస్గఢ్, తర్వాత ఇది ఏఓబి ఒరిస్సా అక్కడ, తర్వాత నాకు తెలిసి కేరళలో కూడా ఉండొచ్చు. కానీ అంత ఒకప్పుడు ఉన్నంత అయితే మరి ఇప్పుడు ఉన్నదో లేదో తెలియదు. మన తెలంగాణలో ఉందా ఇప్పటికీ ఏమన్నా? తెలంగాణలో అంటే ఇప్పుడున్న చాలా వరకు అంటే హై లెవెల్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఇది మళ్ళీ దీంట్లో ఏంటంటే పీపుల్స్ వారును మన మావోయిస్టు పార్టీ ఉండే 2004లో సెప్టెంబర్లో విలీనమై మన భారత కమ్యూనిస్ట్ మావోయిస్టు పార్టీగా ఆవిర్భావం చెందింది అన్నట్టు. వాళ్ళని కూడా మన క్యాడర్ లెక్కన తీసుకోవాలి కదా అక్కడ. అందుకే బీహారు దాంట్లోనే కిషన్ అని అతన్ని నేను చూసింది అన్నది. విలీనం అయిపోయిన తర్వాత 1.5 ఇయర్కి మాకు అక్కడికి వచ్చిండు అన్నట్టు. అయితే ఇప్పుడు రీసెంట్గా మల్లోజ్లా ఆసన్న కూడా సరెండర్ అయిపోయారు. మీకు ఏమైనా ఫోన్లు కానీ ఏమైనా చేసిరా? మేము కూడా లేదు, అట్లేం లేదు, అసలు టచ్ చేయలేరు వాళ్ళు, అసలు టచ్ లేరు. ఇక మీ వరకు మీకు అయిపోయింది, ఇంకా మీరు బయటకు వచ్చేసిన తర్వాత? నేను బయటకు వచ్చేసింది కదా. కాకపోతే ఏంటంటే సరెండర్ అయిన తర్వాత మనం కలిసి పనిచేసిన వాళ్ళు ఇట్లా ఎక్స్ మావోయిస్టుగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉంటే ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీ ఫ్రెండ్గా, లేకపోతే అప్పటి పరిచయాలు, ఆ పరిచయాలే బంధుత్వం లెక్క అని అనుకుంటాం.